ఓ ఎన్ఆర్ఐ మహిళను పెదకూరపాడు టీడీపీ నేత మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమరావతి కేంద్రంగా ఎమ్మెల్యే పేరుతో క్రోసూరు టీడీపీ ఇన్ఛార్జ్ జాన్ సైదా దందాలు పాల్పడ్డాడు. ఫేక్ డాక్యుమెంట్లతో అమరావతిలో ఎన్ఆర్ఐ మహిళకు పొలం అమ్మటానికి కుట్ర చేశాడు. దీనిలో భాగంగా ఆ మహిళ నుంచి 16 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. జాన్ను పొలం రిజిస్ట్రేషన్ చేయమని అడగగా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతుండటంతో అనుమానం వచ్చి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. పొలం ఎవ్వరికీ అమ్మలేదని, అగ్రిమెంట్ కూడా చేయలేదని అసలు రైతు చెప్పడంతో జాన్ బండారు బయటపడింది. దీంతో జాన్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా వాపోయారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు నారా లోకేష్ కు ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపుతో వచ్చామని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి వారి వల్ల టీడీపీకి చెడ్డ పేరు వస్తుందని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. చేసే అభివృద్ధిని చూసి ఇక్కడ డెవలప్మెంట్స్ చాలా స్పీడ్గా అవుతున్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుందాము అని చెప్పని వారి పిలుపు మేరకు క్యాపిటల్లో తీసుకుందాం, మనం కూడా ఎంతో కొంత ల్యాండ్ ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పని ఆశించి అమరావతి మండలం నెమలికల్లులో ఒక ల్యాండ్ కొందామని ఒక మీడియేటర్ గోపి అండి అతన్ని కాంటాక్ట్ చేశాము. అతను ఒక ల్యాండ్ చూపించాడు. అతను చెప్పింది ఏంటంటే కుక్క మల్లేశ్వరయ్య గారండి ఓనరు, రైతు, అతని దగ్గర నుంచి కోటేశ్వరరావు అని అతను కొన్నాడు, అతను అరండల్పేటలో ఉంటాడు అని చెప్పాడు. సరేనండి డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటే 1 lakh అడ్వాన్స్ ఇస్తేనే డాక్యుమెంట్స్ ఇస్తారండి అని చెప్పాడు. మరి లీగల్గా ఓకే కాకపోతే అప్పుడు మా 1 lakh పరిస్థితి ఏంటి బాబు అంటే, మీకు డాక్యుమెంట్ కరెక్ట్గా లేకపోతే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తానండి అని చెప్పాడు. సరే అని మేము 1 lakh అడ్వాన్స్ ఇచ్చామండి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అతను తీసుకున్నాడు 1 lakh. May 10th అడ్వాన్స్ తీసుకున్నాడు. May 15th లోపు డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాడండి. మేమేమన్నామంటే మాకు ఒకసారి రైతుతో కూడా మాట్లాడించాలండి, ఎందుకంటే అతను మీకు కరెక్ట్ అగ్రిమెంట్ చేసిన సంగతి మాకు తెలియాలి. అతను ఓకే అంటే నేను అమ్మానమ్మా సో అండ్ సో పర్సన్కి అని అంటేనే మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతామండి అంటే, అలాగేనండి ప్రాబ్లం ఏమీ లేదు, మీకు మాట్లాడిస్తాము. అతను కూడా 15th అమరావతి వస్తానన్నాడు. మీరు అమరావతి వచ్చేస్తే అగ్రిమెంట్ చేసుకొని అతనితో మాట్లాడి వెళ్తూ. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? రైట్ పద్మ, టీడీపీ నేత జెడ్పీటీసీ అయిన జాన్ సైదా తనను మోసం చేశాడు అంటూ ఎన్ఆర్ఐ మహిళ గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూరోప్ లో ఉంటున్న తనను చంద్రబాబు నాయుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టండి, అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తే గోపి అనే మీడియేటర్ ద్వారా టీడీపీ నేత అయిన జాన్ సైదా తనను మోసం చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. అటు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తనకు రాజధానిలో పొలం అమ్ముతానని, ఆ పొలానికి సంబంధించి 16 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకొని ఆ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అక్కడ పొలం లేకుండా అతనికి ఆమెకు ఆ పొలాన్ని అయితే అంటగట్టాలని చెప్పి ఆ టీడీపీ నేత మోసం చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. అటు పొలం ఎక్కడుందో చూపించకుండా మొత్తం ఆవిడ్ని ఈ గత 6 నెలలుగా ఆ పొలానికి సంబంధించి చుట్టూ తిప్పడం, దానికి సంబంధించి అక్కడ ఎటువంటి పొలాన్ని అయితే చూపించకపోవడంతో డబ్బులు తీసుకున్న తనకు అనుమానం రావడంతో అసలు పొలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేయించుకున్నారో ఆ రైతు దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లి ఆ రైతునే సంప్రదించగా ఆ రైతు మేము ఎవరికి పొలాన్ని అమ్మట్లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా తను మోసపోయాన్ని అర్థం చేసుకుని సదరు టీడీపీ నేత అయిన వద్దకు వెళ్తే అతను బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆ ఫిర్యాదులో అయితే పేర్కొంది. ఈ ఫిర్యాదుకు సంబంధించి ఎస్పీకి కూడా ఈ ఫిర్యాదు అయితే చేసినట్లు తను అయితే చెప్పడం జరిగింది. అటు పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేరు చెప్పుకుని దందాలు నిర్వహిస్తున్నట్టు, ఈ యూరోప్ అతని మీద కనుక ఇటువంటి కంప్లైంట్లు కనుక రిజిస్టర్ చేస్తే మీరు యూరోప్ కి ఎలా వెళ్తారో అని చెప్పి వాళ్ళు బెదిరింపులు కూడా చేస్తున్నట్లు ఆ ఎన్ఆర్ఐ మహిళ అయితే ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా వెంటనే లోకేష్ అయినా అటు చంద్రబాబు అయినా సరే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎన్ఆర్ఐ మహిళా నేత అయితే కోరుతున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో హృదయాన్ని కలిచివేసే సంఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల పసిపాప హితాక్షను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి కొద్ది గంటల్లోనే అదే కాలనీలోని ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో పడి మృతదేహంగా కనిపించడంతో కలకలం రేగింది. ఆదర్శ్ నగర్లో నివాసం ఉండే ఆకుల రాములు, నవీన దంపతులకు వేదాస్, హితిక్ష అనే 2 సంతానం ఉన్నారు. ఉపాధి కోసం రాములు గల్ఫ్ వెళ్లగా నవీన అత్తమామల వద్ద ఉంటోంది. శనివారం సాయంత్రం కాలనీలోని ఇతర పిల్లలతో ఆడుకుంటున్న హితిక్ష ఆ తర్వాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల పోలీసులతో కలిసి గాలింపు చేపట్టగా అదే కాలనీలోని
కొడుపల్లి విజయ్ ఇంటి బాత్రూంలో చిన్నారి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలిక విజయ్ ఇంట్లోనే మృతదేహంగా కనిపించడంతో అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే మెట్రో 2వ దశ విస్తరణ, డిపిఆర్, త్రిబులార్ ఉత్తర దక్షిణ భాగం అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నట్లుగా సమాచారం. కాగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యప్పటి నుంచి ఢిల్లీ వెళ్లడం ఇది 47వసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారని అది పర్ఫెక్ట్ గా చేస్తున్నామని అన్నారు. రేవంత్ కు సీఎం హోదా ఇస్తే చేతకాక చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఇచ్చిన ప్రతిపక్షం వీడోడరా వేయడానికి ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇచ్చిన పాత్ర. నీకైనా నాకైనా వీడోడ గొట్టంగాడు, నేను ఇది ఇచ్చినాం, మేము అది ఇచ్చినాం. ప్రజలు కదా నిర్ణయించేది. ప్రజలు ఈసారి ప్రతిపక్షంగా కొట్టాడని మాకు అవకాశం ఇచ్చారు. ఆ పని పర్ఫెక్ట్గా చేస్తున్నాం. నీకు ముఖ్యమంత్రికి ఇస్తే చేత కావట్లే, రెండ వేషాలు ఇస్తున్నావు. నేను పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు. మరి దొంగను చూసినట్టు చూడకపోతే బుద్ధిగల లెక్క చూస్తారా? దొంగడు వస్తే పోలీసులు లెక్క చూస్తారా? ఎవరన్నా ఏం దొంగతనానికి వస్తే దాన్ని చూస్తారు. చెప్పు దొంగ తిరిగా చూస్తారు. జేబు దొంగ తిరిగా చూస్తారు. సైబర్ నేరస్తులుగా చూస్తారు. అట్లా నిన్ను గట్లనే చూస్తావు. నీ స్థాయి గది గట్లా. నువ్వు చెప్పుల దొంగ స్థాయిలో నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడితే కేసీఆర్ రమ్మను మాట్లాడతా అంటే ఏం రావాలి ఇక్కడికి? ప్రతిపక్షం ఇచ్చిన ప్రతిపక్షం. అనంతపురం జిల్లా గడేకల్ నుంచి విడుపనకల్లు వరకు నూతన రోడ్డు నిర్మాణానికి మంత్రి పయ్యావుల కేశవ్ భూమి పూజ చేశారు. దాదాపు 3 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మించనున్నారు. ఈ రోడ్డు గతంలో గుంతలమయంగా ఉండటంతో మండల కేంద్రానికి వెళ్లడానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని మంత్రి అన్నారు. నూతన రోడ్డు మంజూరు నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.